అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు కాస్త ఆవేశంలో శివుడు ఏమన్నాడంటే, నిజంగా కనుక నువ్వు రుకాసుడిని చంపగలిగితే నేను నీకు దాసుడిగా ఉంటా అంటాడు. రుకాసుడు చచ్చిపోయినాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నేను ఓడిపోయినా కాబట్టి నీకు దాసుడిగా ఉండాల్సిందే. అప్పుడు చెప్తాడు, మన ఇద్దరం స్నేహితులు, మన సృష్టి స్థితి లయకారకులం, మన ముగ్గురం, మనం లేకుండా లోకాలు నడవు, ఇదేం లేదు, టేక్ ఇట్ ఈజీ అంటాడు. అంటే ఆంజనేయ స్వామి అది శివుడు ఒప్పుకోడు. ఆ శివుడు ఆంజనేయ స్వామి రూపంలో శివాంశతో జన్మిస్తాడు. కాబట్టి శైవులు ఏమనుకుంటారు, శైవులు ఏమంటారు, మొత్తం శివమే అంటారు, శివుడు తప్ప వేరే దేవుడు లేడు అంటారు. ఆ? వైష్ణవులు ఏమంటారు, విష్ణువు తప్ప వేరే దేవుడు లేదంటారు. ఎక్కడ లేని ఫైటింగులు తెచ్చి ఇక్కడ మన మీద పెడుతున్నారు. కానీ అసలేముంది అంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్తే హృదయం విష్ణు విష్ణు వస్తే హృదయం శివ అంటాడు. అంటే